కావాలో మీరు తవ్వుకోండి. ఇసుక లెక్కలేదు. జేపీ ఇన్ఫ్రా సంస్థ పెట్టుతున్నారు. బిల్లులు ఉండవు, బినామీల పేర్లు ఉంటాయి, అలాగే రసీదులు ఉండవు. ఎక్కడి నుంచి ఎక్కడికో లోడ్లు వెళ్ళిపోతుంటాయి. దీనివల్ల దాదాపు 50,000 కోట్ల రూపాయల పైసలు రాష్ట్రానికి ఖజానా గొండిగట్టిన విషయం పేపర్లో వచ్చినది, అందరూ చూశారు. అలాగే అక్రమ సంపాదన కబ్జాలు. భూములు ఎక్కడుంటే విశాఖపట్నం కాడి నుంచి, శాతపేట కాడి నుంచి విశాఖపట్నం వరకు, బీచ్ వరకు మొత్తం ఎక్కడ వాల్యుబుల్ భూములు ఉన్నాయో వాటన్నిటికీ విజయసాయిరెడ్డిని బినామీగా పెట్టారు. ఈయన రాష్ట్రం అంతా తిరుగుతాడు. ఎక్కడ బలమైన విధంగా ఎక్కువ విలువైన భూములు ఉన్నాయో చూసి కబ్జా చేస్తాడు, స్టార్ హోటల్ కడతాడు. అలాగే ఎర్రచందనం లిక్కర్. ఎర్రచందనం అంటే చిత్తూరు జిల్లా దొరుకుతుంది. అది బాగా రకంగా చెప్పాలంటే బంగారుతో సమానం. దీన్ని చైనా వరకు ఎక్స్పోర్ట్ చేసి 1,000 కోట్ల రూపాయలు సంపాదించి లిక్కర్ల ద్వారా 40 కోట్ల రూపాయలు రాష్ట్రానికి బొక్కేసిన గనుడు పెద్దిరెడ్డి, ఈయన ఒక బినామీ. అలాగే భూములు, రియల్ ఎస్టేట్స్ సుబ్బారెడ్డి గారిని పెట్టుకున్నారు. ఎక్కడైనా సరే కబ్జాలు చేసుకున్న భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దీన్ని ఏ విధంగా భూములు ఆక్రమించాలి, చుక్కల భూములు, ఆవ భూములు, పొరపోగు భూములు, చెరువు భూములు, కాలువ భూములు, ఏ భూములైనా సరే ఎట్లా దొంగతనం చేయాలి, ఎట్లా రికార్డులు మార్చాలి, ఎట్లా విషయం చేయాలి పైన ఆరుదేరిన వ్యక్తి ధర్మారెడ్డి సుబ్బారెడ్డి. అలాగే దేవాలయాలు కూడా వదలలేదు. చివరికి దేవాలయాన్ని దేవుని కూడా వదలేదు. దేవుడికే పంగనామాలు పెట్టాడు మా ధర్మారెడ్డి. దేవాలయాల్లో ఏ విధంగా సరుకులు కొనే దాంట్లో నాణ్యత తగ్గించుకొని డబ్బులు తినేయాలి, నెయ్యితో కబ్జా చేసి నెయ్యిలో తప్పుడు పదాలు తీసుకుని లడ్లు ఏ విధంగా మోసం చేయాలి ప్రజలకి, భక్తులకి, దేవుడి కైంకర్యాలు ఏ విధంగా మింగేయాలి, దేవుడి ఉండికి ఎలా బొక్కేయాలి, బొక్కసానికి ఎలా బొక్కేయాలి, ఇవన్నీ ఆరితేరిన వ్యక్తి ధర్మారెడ్డి. ఈయన ఎక్కడో వాడాడో సైనిక్ దీంట్లో పనిచేస్తాడంట, అంటే ఈ మిలిటరీలో. ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. అలాగే వాసుదేవరెడ్డిని లిక్కర్లో పెట్టుకున్నాడు, వెంకటరెడ్డిని మైనింగ్ లో పెట్టుకున్నాడు. వీళ్ళంతా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్లు కాదమ్మా, ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్న బినామీదారులు, అధికారులు. అలాగే మందులు, ఫార్మా కంపెనీలకు శరత్ రెడ్డి ఏం మందులు తయారు చేయాలి, ఎక్కడ అమ్మాలి, దేంట్లో ఎంత వాటా కొనాలి, ఏదైతే లీడింగ్ ఉన్న కంపెనీలు ఏ విధంగా బెదిరించి కొంత మీద కత్తి పెట్టి భూములు రాయించుకోవాలి, అలాగే మందులు ఫ్యాక్టరీ రాసుకోవాలి పైన శరత్ రెడ్డి బినామరెడ్డి. ఈయన ద్వారా రాష్ట్రం అంతా కూడా దోచేసుకున్నాడు. స్మగ్లింగ్, డ్రగ్స్, గంజాయి మాఫియాకి చెవిరెడ్డి. టూరిజం రోజా, ఇంకా కేతిరెడ్డి, మిగతా మీరు చెప్పిన పేర్లు కూడా చోటా బినామీలు. మెయిన్ గా ఈ 9 మంది నవరత్నాలతో జగన్మోహన్ గారు రాష్ట్రాన్ని రవణ కష్టంగా మార్చి దాచుకొని పంచుకున్నాడు డిపిటి ద్వారా. దీన్ని ప్రజలు తెలుసుకున్నారు. తెలుసుకునే లోపలే శ్వేతపత్రాలు రిలీజ్ చేసినప్పుడు భయపడిపోయినా మేమే. ల్యాండ్, శాండ్, మైన్ పత్రాలు చేసినప్పుడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు లాసిన గండి కొట్టాడు షిప్ అయినా. ఇది కాకుండా కబ్జా చేసిన భూములు విశాఖపట్నంలో ఆయన ప్యాలెస్లు కట్టడం, తాడేపల్లిగూడలో ప్యాలెస్ కట్టడం, కర్ణాటకలో ఒక ప్యాలెస్ కట్టడం, హైదరాబాద్ లో ప్యాలెస్ కట్టడం. మీకు లావణ్య గారు గొప్ప రహస్యం ఏంటంటే భారతదేశంలో ఉన్న 9 మెట్రోపాల్ సిటీలో విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. అవి మామూలు భవనాలు కాదు. ఉండేది లింగులెట్టుకుని భారత రెడ్డి ఈయన దొలాడతారు ఈ పక్క నుంచి ఆ పక్కి. ఏంటికి ప్యాలెస్లు? వీళ్ళు ఇద్దరు కూతుర్లు ఇండియాకి రాదు. వీళ్ళు ఎక్కడో లండన్లో ఉంటారు. వాళ్ళు ఏదో చదువుకున్నది, వాళ్ళ గురించి మనకు అనవసరం. అయితే వీళ్ళిద్దరికి 950 మంది సెక్యూరిటీ, 5 మంది సూపరింటెండెంట్ ఆఫీసర్స్లు, అలాగే ఒక 50 మంది మేనేజర్లు. ఏమో నాకు అర్థం లేదు. రాజరిక పరిపాలన, ఈయన మొఘల్ సామ్రాజ్యాది నేత, రాత్రుల్లో కరగని రాజు అయిపోయినాడా నాకు అర్థం కాలేదు. ఒక నియంతగా, డిక్టేటర్ గా మారిపోయి రాష్ట్ర ప్రజల ఖజానా కండికొట్టేది కాకుండా ప్రజల ఆస్తిని కూదబెట్టి కార్పొరేషన్ల పేరుతో ఎఫ్ఆర్బి పరిమితులు దాటి రాష్ట్ర ఖజానాకు బొక్కేది కాకుండా అభివృద్ధి ఏదమ్మా? ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం 30 ఏళ్ళ నుంచి వెళ్ళిపోయింది. కనీసం అమరావతి మొహం చూసిన పాపం లేదు. అదేవిధంగా విశాఖ జోన్ పరిస్థితి అర్థం కాలేదు. అంతెందుకమ్మా కడప జిల్లాకి వెళ్దాం. పులివెందల్లో అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోయిన రోజులు అయింది. తట్టమంటే ఎత్తారా? అదే అన్నమయ్య ప్రాజెక్టు కాకుండా పులివెందల్లో 3 సార్లు కొబ్బరికాయలు కొట్టాడు. చెల్లికి మళ్ళీ పెళ్లి. ఆ విశాఖ అదే ఉక్కు ఫ్యాక్టరీ, కడప ఫ్యాక్టరీ ఇంతవరకు కాంపౌండ్ గట్ల. మొన్నటి వరకు ఇది లేదు, మన బస్ స్టాండ్ లేదు. బెంగళూరు నుంచి కడపకి డబులింగ్ లైన్ వేస్తాను అని కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ చేసింది. ల్యాండ్ అదేవిధంగా ఫెసిలిటీస్ ఇవ్వని చెప్పి. ఎవరో నాకు అవసరం లేదు రాయించిన మహానుభావుడు జగన్మోహన్ గారు. సో ఇంత గొప్ప ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ దొరకడు. అవినీతికి చక్రవర్తి, అదేవిధంగా దుర్మార్గానికి ఆధార్ కార్డు, కబ్జాలకి పాన్ కార్డు, టోటల్ గా ఆధార్ కార్డుగా అవినీతికి మారిపోయి జగన్మోహన్ గారు రాష్ట్రాన్ని దుర్మార్గంగా దోచుకున్నాడు. ఇటువంటి వ్యక్తి ప్రజాబాహుల్యంలో ఉండకూడదు. శ్రీకృష్ణ జన్మస్థానం కావాలి. అందుకే ఈరోజు మామూలుగా ఊర్లో దొంగతనం చేస్తే దొంగ అంటారు, టౌన్ లో ఫిట్ ఫ్యాక్టరీ చేస్తే ఫిట్ ఫ్యాక్టరీ అని అంటాడు, అంతరాష్ట్ర దొంగలు పట్టుకుంటే అంతరాష్ట్ర దొంగలు అంటారు. నేను ఈ గేమ్ తీసుకోవాలని చెప్పి ఇంటర్నేషనల్ అమెరికాతో గొడవ పెట్టుకొని అమెరికా డాలర్లు దొంగతనం చేశాడు.
అదే కదా ఇప్పుడు విద్యుత్ ఒప్పందాల గొడవలు, అదానీ కంపెనీలు పెట్టుబడులు, దాదాపు 1750 కోట్లు యుఎస్ అంటే అమెరికా గవర్నమెంట్ మోసం చేసి లంచాలు తీసుకున్నారని చెప్పి ఇంటర్నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బదులు కొట్టిన మహానుభావుడు జగన్మోహన్ గారు. సో ఈ జగన్మోహన్ గారి వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. అందుకే ప్రజలకు మెలకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకా దాన్ని పూడ్చుకుంటూ ఎన్డీఏ గవర్నమెంట్ కష్టపడి ముందుకు వస్తా ఉంది. ఇప్పుడు చాలా గొప్ప గొప్ప అమరావతి నిర్మాణాలు కానీ, పోలవరం కానీ, విశాఖ జోన్ కానీ అనేక అంశాలపైన వాయువేగంతో పనిచేస్తున్న ప్రభుత్వం చూసి ఈర్ష్యపడి మళ్ళా నిందలు ఏమి చేయలేదు, సూపర్ 6 అమలు చేయలేదు, నిందలు వేశారు. ఈ నెల గొప్ప ప్రతిపక్ష నాయకుడు అయినట్టు మైకాసుడిలాగా మాట్లాడతాడు. అసెంబ్లీకి రాలేడు పులివెందుల పిల్లి. అదేవిధంగా శాసనసభకు రాకుండా మాట్లాడకుండా ఎక్కడ కూర్చొని ఏమంటుందని భావ ప్రకటన స్వేచ్ఛలు అంటారు. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా నీలి మీడియాను ప్రదర్శించమని చెప్తాడు. అనేక అంశాలపైన ప్రశ్నిస్తానని చెప్పిన జగన్మోహన్ గారికి సమాధానాలు లేవు, ప్రశ్నలు లేవు. నేను ఒకటే అడుగుతున్నా, దమ్ముంటే సందర్భం రమ్మనండి, ఏం ప్రశ్నిస్తారు రమ్మని చెప్పి సమాధానం చెప్తారు మా నాయకులు అంటే గవర్నమెంట్ నాయకులు. అది వదిలేసి ఎక్కడో ఈయన అనుకూలమైన కూర్చోబెట్టుకుని ప్రశ్నిస్తా ఉంటే జనం నమ్మే పరిస్థితి లేదు. ఈ మాఫియా సామ్రాజ్యంలో ఒక్కొక్క నేలమాలిక తవ్వుతా ఉంటే కొన్ని వందల కోట్ల రూపాయలు బయటకు వస్తున్నాయి. వీటన్నిటి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ బయట తీసి ప్రజల ఆస్తి ప్రజలకు పంచాల్సిన బాధ్యత మా మీద ఉంది. 164 సీట్లు ఇచ్చింది పెత్తనం చేయడం కోసం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయడానికి ఇచ్చిన మా ఎన్డీఏ గవర్నమెంట్ చాలా చక్కగా పరిపాలన చేస్తున్నాం. ఇది చూసి తట్టుకోలేక కళ్ళు మూసుకున్న 5 ఏళ్ళ అధికారంలోకి వచ్చేస్తాం, మళ్ళీ జమిలీ వస్తుంది, జగన్ వస్తాడు, పిచ్చి పిచ్చి బాగులు బాగుతున్నాడు. దాంతో లండన్ మందులు సరిగా పనిచేయడం జగన్మోహన్ గారు. కాబట్టి ఇక్కడ లోకల్ ఉన్న విశాఖపట్నంలో ఎర్రగడ్డ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా మీద రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈయన జనవరి నుంచి జనంలోకి వస్తాడంట. దేనికి వస్తాడమ్మా? మిగిలింది ఏముంది? ఎత్తుకుపోవడానికి తట్టా పుట్టగొట్టుకులు పూసాడు, గుట్టగొడు పెట్టుకొని పూసాడు, ఎందుకు వస్తాడు? కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలించే హక్కు లేదు. ఈయన ప్రతిపక్ష నాయకుడు కాదు. పులివెందుల ఎమ్మెల్యే కూడా తన పదవి నిలబెట్టుకోలేకుండా శాసనకు పోకుండా నిర్వీర్యం చేస్తున్నాడు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా. ఇది చాలా తప్పుడు విధానం. ఖచ్చితంగా జగన్మోహన్ గారి విధానాలు ఎవరు పాటించినా, ఎవరు అవసరించినా వ్యతిరేకించేవాళ్ళు తప్ప ఈయన కోసం పార్టీ నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో సహా దూరం వెళ్ళిపోయి వేరే పనులు చేయలేకపోతాండి. ఇంకా నా పార్టీ ఉంది, నేను 29 వస్తాను, మీరంత కష్టపడండి, 30 ఏళ్ళు నేను అధికారంలో ఉంటాను, దాచుకుందాం పంచుకుందాం అని చెప్పి ప్రకటిస్తున్న జగన్మోహన్ గారు చూస్తే అందరూ నవ్వుకుంటున్నారు, చిదరించుకుంటున్నారు. జగన్మోహన్ గారు నీ పార్టీకి పురస్టాపే, కమా కూడా కాదు. కాబట్టి కేల్ కథం దుకాన్ మన్ జగన్మోహన్ గారు బాయ్ అని చెప్పిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోండి. ఇంకా మీరు ఇంటికి కూడా పీకలేము, వైనాట్ 175 మాటలు మాట్లాడితే తరిమి కొడతారని హెచ్చరిస్తూ మీకు ఇప్పటికే 11 ఎన్నికలు పెట్టి మీరు పీకేశారు. ఇంకా భవిష్యత్తులో మళ్ళీ వస్తే 11 ఉండమని చెప్పి హెచ్చరిస్తూ భవిష్యత్తులో ప్రజలు పక్కదారి పట్టించడానికి, మెయిన్ గేమ్ అవడానికి, ఎన్డీఏ గవర్నమెంట్ గొడవలు పెట్టడానికి చేస్తున్న మీ ప్రయత్నాలు, కుట్రలు ప్రజలు ఎండగడతారు. మీ మెయిన్ గేమ్ లో పడదలుచుకోలేదు. ఇప్పటికే మీరు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పుష్ప సినిమాని అడ్డం పెట్టుకొని స్మగ్లింగ్ కార్యక్రమాలకు అండగా మార్చుకొని మెగా ఫ్యామిలీలో గొడవ పెట్టాలని చేసిన ప్రయత్నాలు కూడా చూస్తున్నాం. ఇవేవి కూడా జనాలు నిర్ణయించుకునే పరిస్థితి లేరు. కాబట్టి దయచేసి జగన్మోహన్ గారు, మీ యొక్క రాజకీయ ప్రస్థానం ముగిసింది. మీరు రాజకీయాలకు అనర్హులు. మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నాళ్ళు పరిపాలించడం మా దురదృష్టకరం. ఇంకా భవిష్యత్తులో మీరు రాకూడదు అని